టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు నాడు కుటుంబం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు అందించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే తమ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. చైర్పర్సన్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శిని. నేను నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది, ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తాదంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు 1 రూపాయి పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్ల పని ఉంది, కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ. ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ అది లేదు, జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ అమలు లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, సంక్షేమ పథకాలు మేమేమో ఏవి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి ఒక కుటుంబం బతకాలంటే. కనీసం అంటే ఆడ చూస్తే ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వడంలే. అంటే ఏమన్నంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు రావడం లేదమ్మా అంటున్నారు. వాళ్ళ భర్తలకు వచ్చినా కానీ నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అనే విధంగా ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మేము ఇలా అడుక్కోవడం మాకు అవసరం లేదు. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకంటూ కనీస వేతనం 26,000 ఇస్తే మేము ఏ ప్రభుత్వానికి ఇట్లా వచ్చి అడుక్కుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక్కటే చెప్పేది ఏంటంటే మా కష్టం విని మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనము 26,000 సుప్రీంకోర్టే ఇచ్చింది వాళ్ళకు, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి అని. అది కానీ ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పలకడం, సుప్రీంకోర్టు ఇస్తుంది, న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంగన్వాడీలకు గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు మా జీతం చాలని జీతము. ఇప్పుడు మార్కెట్ పోవాలంటే ఎంత సరుకులు వస్తున్నాయంటే కనీసము ఈ ధర అనుకూలంగా కానీ మెను చార్జ్ వచ్చాడల్లా మా వాళ్ళకు కూర బిల్లులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ ఎక్కడే కానీ ఫస్ట్ 5-6 ఏళ్ల ముందు ఏ మెను ప్రకారం ఉందో అదే డబ్బులే ఇస్తున్నారు. కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వడంలే. 2017 నుంచి టీఏడిఎల్ కానీ 1 రూపాయి రావడంలే. మేమేమో ప్రాజెక్ట్ మీటింగ్లకు వస్తాము, సెక్టార్ మీటింగ్లకు వస్తాము, లేదు సెల్లులు ఏదైనా పనింది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాము. కానీ మా సొంతమే పెట్టుకోవాలా. మాకు వచ్చే 11,500 జీతంలో మేము పిల్లలకు పెట్టుకోవాలా, మా హౌస్ రెంట్లు పెట్టుకోవాలా, గ్యాస్ బిల్లులు పెట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా.
ఇన్ని దానిలో మా కుటుంబాలు కానీ బతకాలి కదా. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఉంటున్నాము. కనీసం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా కొట్టాలి, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేట్ అవ్వాలి. సిటీ